గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 3 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి. పంచమంలో గురువు, అష్టమంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. గతంలో చేసిన కృషి ఇప్పుడు మేలు చేస్తుంది. తెలివిగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. ఈర్ష్యాపరులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆవేశానికి గురి కావద్దు. శాంతంగా కార్యాలను పూర్తి చేసుకోవాలి. వివాదరహితంగా సంభాషించాలి. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇదే విధమైనటువంటి దృక్పథంతో ముందుకు సాగినట్లయితే ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా శక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలని బుద్ధిబలంతో అధిగమించండి. గౌరవప్రదమైన ఫలితాలుంటాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. వ్యాపారంలో కూడా మంచిని సాధించే విధంగా సద్భావనతో కృషి చేయండి. ఎంత శ్రద్ధతో పనిచేస్తే అంత విజయం ఉంటుంది. వారం మధ్యలో ఒక పని పూర్తవడానికి అవకాశం ఉన్నది. బాధ్యతతో పనిచేసి కార్యసాధనలో సఫలీకృతులు కావాలి. శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? మీనరాశి వారు నవగ్రహాలని దర్శించడం ద్వారా మేలు పొందుతారు. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? మీనరాశి వారు నవగ్రహ పాదాల దగ్గర నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి.